నా పేరు ప్రభాకర్ గంట. నేను ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. ఈపీసీ కాంట్రాక్ట్ కట్టడానికి బేసిక్గా లార్జ్ స్కేల్లో చేస్తూ ఉంటాం. సూరత్, బెంగళూరు, హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ జైపూర్ చేస్తూ ఉంటాం. వన్ ట్రక్కి రావడం వల్ల కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ వన్ ట్రక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుని ఏమేమి కావాలో తెలుసుకుని నా ప్రైసింగ్ బడ్జెట్ ఎంతో తెలుసుకుని వాళ్ళు నాకు 2 నుంచి 3 ప్రాజెక్ట్స్ ఏరియాలో, నేను కూకట్పల్లి ఏరియాలో కావాలనుకుంటున్నాను కాబట్టి కూకట్పల్లి ఏరియాలకు సంబంధించి వాళ్ళు నాకు ఈజీగా వాట్సాప్ నుంచి పంపించారు. నాకు సార్ట్అవుట్ చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది. తక్కువ టైంలోనే సార్ట్అవుట్ చేసుకుని నేను ఆ సైట్కి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళతో పాటు కానీ ఎగ్జిక్యూటివ్తో పాటు ఆ వన్ ట్రక్ ఎగ్జిక్యూటివ్ నేను నా తరపున ఆయన మాట్లాడటం, అలాగే ప్రైస్ నెగోషియేషన్ కూడా ఆయనే చేయడం అన్నీ కూడా చాలా ఈజీగా చక్కగా జరిగాయి. కూకట్పల్లిలో బేసిక్గా నేను ప్రాజెక్ట్స్ వెతుకుతూ ఉన్నాను. నిజంగా వన్ ట్రక్లో చూసిన తర్వాత 30 ప్రాజెక్టులు ఉన్నాయా అని అనిపించింది కూకట్పల్లిలో. ఎందుకంటే బేసిక్గా నాకు అన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయని మనకు తెలియదు. అది కూడా వెరిఫైడ్ సార్టెడ్ లిస్ట్ చేసి మరీ వాళ్ళు రేరా అప్రూవ్తో ఏవైతే ఉన్నారో అవి చేసి పెట్టారు అందులో. సో ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు డీటెయిల్డ్గా లైక్ ప్రైజింగ్ ఎంత అవుతుంది, 2 BHK గేటెడ్ కమ్యూనిటీనా, సెమీ గేటెడ్ కమ్యూనిటీనా, లేకపోతే ఇండివిజువల్ విల్లాసా, లేకపోతే డూప్లెక్స్ హౌసెసా ఏంటి అనే క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా అందులో పెట్టగలిగారు. ఇప్పుడు నేను హౌస్ కొనుక్కోగలిగాను కూకట్పల్లిలో. వన్ ట్రక్కి 10కి 10 నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకు అని అంటే ఇది లేకపోతే నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదే కాదు. ఒక ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా చూడాలంటేనే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ అస్. వెళ్ళి వాళ్ళు మీట్ అవ్వి మళ్ళీ అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వచ్చి డిస్కస్ చేసి ఆ ట్రావెలింగ్ కానివ్వండి, లేకపోతే అక్కడ కూర్చొని డీటెయిల్స్ తెలుసుకుని చాలా టైం పడుతుంది మాకైతే. ఇవన్నీ కూడా వీళ్ళే వెళ్ళి సార్ట్అవుట్ చేసి మొత్తం తీసుకుని వచ్చి ఇందులో పెడుతున్నప్పుడు ఇంకా అంతకుమించి మాకేం కావాలి?